థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్. ఫస్ట్ మీరు ఇక్కడ చూడండి, ఒక డైనమిక్ పర్సన్ దగ్గర 50 సంవత్సరాలుగా విద్యా సంస్థల్ని నడుపుతున్నటువంటి మోతే సమ్మిరెడ్డి గారు మనతోనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ప్రైవేటు విద్యా సంస్థని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. 1970sలోనే విద్యా సంస్థని ప్రైవేట్గా ఎస్టాబ్లిష్ చేయడం అనేది నాడే జోక్స్. వీరి యొక్క జీవిత చరిత్ర ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరు ప్రజెంట్ లయన్స్ క్లబ్లో నర్సంపేట్ అనే ఒక వింగ్ ఉంది. నర్సంపేట్ వింగ్కి వీరు ప్రెసిడెంట్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా డెవలప్ చేస్తూ ఉన్నారు. వీరి జీవిత చరిత్ర కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. యా సార్, నేను ఇంట్రొడక్షన్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఇందాక మీ ముందే. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ప్రైవేట్ విద్యా సంస్థల్ని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి అని చెప్పేసి నిజమే కదా? అవును. యా, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసింది? 1973వ సంవత్సరంలో శ్రీ గురుకుల విద్యాలయం పేరుతో ఈ విద్యా సంస్థను ఎస్టాబ్లిష్ చేశాం. ఎట్లా మీకు ఆ థాట్ ఎట్లా వచ్చింది? అప్పుడే ప్రైవేట్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి ఆ థాట్ ఎట్లా వచ్చింది? సో ముఖ్యంగా ఈ ఆలోచన రావడానికి ప్రథమ కారణం, ఆ రోజుల్లో పాఠశాలలన్నీ దూరంగా ఉండేవి. గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా దూరంగా ఉండేవి. అంటే జిల్లాకి ఎన్ని ఉండేది సార్ అప్పుడు? నర్సంపేటలో ఒకటే హై స్కూల్ ఉండేది. నర్సంపేట తాలూకాలో ఉన్న హై స్కూల్లో అదొకటే పెద్దది, ఒకటే ఉండేది. తర్వాత నాచనపల్లి ఇంకా కొద్ది కేంద్రాల్లో పాఠశాలలు వెలిసినాయి. కానీ నర్సంపేటకు వెళ్ళడానికి దాదాపు ఒక 50-60 గ్రామాల నుంచి పిల్లలంతా వెళ్ళేది. వాళ్ళు వెళ్తున్న సమయంలో వర్షాకాలంలో వర్షం వస్తే తడుచుకుంటూ వెళ్ళేది. వచ్చేటప్పుడు కూడా వర్షం వస్తే తడుచుకుంటూ వెళ్ళేది. మధ్యలో కొన్ని వాగులు వంతలు ఉండేవి. ఆ వాగులు దాటి వెళ్ళే క్రమంలో కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగేవి, చెడు ఇన్సిడెంట్స్ కూడా జరిగేవి. అట్లాంటి సమయంలో చాలామంది తల్లిదండ్రులు కొంచెం స్థితి ఉన్నవాళ్ళు హనుమకొండ, వరంగల్ లాంటి నగరాల్లోకి వెళ్ళి అక్కడ గదులు అద్దెకు తీసుకొని ఆడ పిల్లల్ని అక్కడ ఉంచేవాళ్ళు. పిల్లలు వంట చేసుకోవడానికి చాలా ఇబ్బంది కలిగేది. ఇక్కడి నుంచే బియ్యము, పప్పులు, ఈ వంట సామాగ్రి అంతా కూడా తీసుకెళ్ళి అక్కడ వంట చేసుకునేవాళ్ళు. చాలా వంట చేసుకోలేక ఇబ్బంది పడేవాళ్ళు. ఒక్కొక్కసారి తల్లి అక్కడ నుండి తండ్రి ఊరు నుంచి హనుమకొండకు వెళ్తూ వస్తూ వాళ్ళ బాగోగులు చూసుకునేవాడు. అది ఎంతో ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఒక ఆలోచన వచ్చింది. అది కూడా ఒకసారి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిన తర్వాత 1969వ సంవత్సరంలో తెలంగాణ ఎడ్యుకేషన్ ఉధృతంగా అయినప్పుడు 2 సంవత్సరాల పాటు ఇక్కడ పాఠశాలలన్నీ కూడా మూసివేయబడ్డాయి. అప్పుడు పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ కూడా గవర్నమెంట్ స్కూల్ కూడా మూతపడ్డాయి. 2 ఇయర్స్ మూతపడ్డాయి. చాలా నష్టం జరిగింది కదా? అట్లయితే నష్టం జరిగింది. అందుకనే 1969 తర్వాత ఎప్పుడైతే పరీక్షలు నిర్వహించారో కాపీ జరిగిందంతా. పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు, కాపీ జరిగింది. సో కాపీ జరగటం వల్ల పిల్లల స్టాండర్డ్ పోయింది. మేము తెలంగాణ ఎడ్యుకేషన్లో తిరిగాం కాబట్టి మేము అందరం పాస్ అవుతున్నాం, ఇంకా చదవాల్సిన పని లేదు అన్నట్టుగా తయారైంది. ఆ సమయంలో కొందరు ఇక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి అక్కడ తమ పిల్లల్ని చదివించడం మొదలుపెట్టారు. అట్లాంటి వాళ్ళలో ఒకడు డాక్టర్ బొమ్మలేని గోపాలరెడ్డి గారు. ఆ బొమ్మలేని గోపాలరెడ్డి గారు ఇక్కడ చదువు లేదు కాబట్టి వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి గుంటూరులో చేర్చాడు. గుంటూరులో కూడా అంత బాగా అనిపించక మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్నాయని చూసిన తర్వాత వారికి ఒక అడ్రస్ దొరికింది. అది చిలుమూరు గ్రామం. గుంటూరు నుంచి తెనాలికి వెళ్ళి తెనాలి నుంచి ఒక 16 కిలోమీటర్లు రోజుకు ఒకే బస్సు ఉన్నటువంటి ఒక గ్రామంలో, ఆ గ్రామానికి కూడా కొంచెం దూరంలో ఓ 10 ఎకరాల స్థలంలో ఒక కొబ్బరి తోటల మధ్య ఒక పాఠశాల కనపడింది వారికి. దాంట్లో వాళ్ళ అబ్బాయిని చదివించినప్పుడు నేను కూడా ఒకసారి అక్కడికి వెళ్ళాను. చూసిన తర్వాత ఆడ భవన నిర్మాణం అంతా కూడా భవనాలు ఏమి లేవు,
కొబ్బరి ఆకులతో నిర్మించబడినటువంటి కొన్ని గుడిసెలు లాంటివి క్లాస్ రూమ్స్గా ఉన్నాయి. ఓహో. పడుకుంటాను కూడా అట్లాంటి కొబ్బరి ఆకులతో నేసినటువంటి గుడిసెలు మాత్రమే ఉన్నాయి. భోజనం దగ్గర కూడా అట్లాంటిదే ఒక గుడిసె ఉంది. వాళ్ళ ఆఫీస్ రూమ్ కూడా ఓపెన్గా అట్లాంటి గుడిసె ఉంది. ఓకే. భోజనం అంటే హాస్టలా? మొత్తం హాస్టల్ ఉంటారు, ఎక్కువ మంది హాస్టల్లో ఉంటారు. కాబట్టి అది చూసిన తర్వాత మాకు ఒక ఆలోచన వచ్చింది. ఇట్లాంటి వాతావరణంలో ఒక పల్లె ప్రాంతంలో మనం కూడా ఒక స్కూల్ పెట్టి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా ఖర్చుల మట్టుకే విద్యార్థుల దగ్గర తీసుకొని విద్య నేర్పితే బాగుంటుంది కదా. ఇంతమంది విద్యార్థులు, వందల మంది, వేల మంది విద్యార్థులు సిటీకి వెళ్ళి వంట చేసుకోలేక, లేక తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కేర్ చూసుకోలేక ఇబ్బంది పడుతున్నారు కదా అనే ఒక ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత ఇట్లాంటి పాఠశాల పెట్టాలనే ఆలోచన డాక్టర్ గోపాల్ రెడ్డి గారికి కలిగింది. నేను కూడా వారితో చేయిలు కలిపి ఆ విధంగా 1973లో. సార్, ఇక్కడ చేయూత అన్నారు అంటే మీరు ఒక్కరుగా ఎస్టాబ్లిష్ చేయలేదా? పార్ట్నర్షిప్? నేను ఒక్కనే కాదు, పార్ట్నర్షిప్ అంటూ లేదు. ఇదొక కమిటీ, ఇది ఒక సొసైటీ అంటారు దీన్ని. సో ఆదర్శ విద్యా పరిషత్ అని ఒక సొసైటీ స్థాపించి దాని ద్వారా ప్రాఫిట్ మోటో లేకుండా, పార్ట్నర్షిప్ అనేది లేదు. అప్పుడు నీకింత వాటా నాకింత వాటా అనేది లేదు. ఏమైనా డబ్బు కొద్ది గొప్ప మిగిలితే అది డెవలప్మెంట్కే ఖర్చు పెట్టాలి. యాక్చువల్లీ ఇప్పుడు డబ్బు అంటున్నారు, అప్పుడు 10th వరకు సార్ మీరు ఎట్ ఏ టైం ఒకటేసారి ఎస్టాబ్లిష్? మేము మొట్టమొదటిసారిగా స్థాపించినప్పుడు ఒకటే ఒక క్లాస్తో, 6వ క్లాస్తో ప్రారంభించాము మేము. 1వ తరగతి 1 నుంచి 5 వరకు అక్కడక్కడ పాఠశాలలు ఉన్నాయి. ఓకే. 5వ తరగతి వరకు అన్నారు. అవును. 5వ తరగతి వరకు హైయెస్ట్ ఫీ ఎంత సార్? 5వ తరగతి అబ్బాయికి ఎంత ఫీ? మేము మొట్టమొదటిసారి 73లో 6వ తరగతి పెట్టినప్పుడు 800 రూపాయలు తీసుకున్నాం మేము సంవత్సరానికి. అంటే భోజనము, చదువు, వసతి అన్నీ కలిపి 800 రూపాయలు తీసుకున్నాం మేము. ఓకే. ఓకే. ఆ విధంగా తీసుకొని ఒక సంవత్సరం నడిపేసరికి మాకు కొంత లాస్ వచ్చింది. ఎంతమంది స్టూడెంట్స్ స్ట్రెంత్ వచ్చిందా మరి అప్పుడు? ఆ సంవత్సరం ఒక 15 మంది. ముందు 6గురితో ప్రారంభమైంది. ఆ తర్వాత క్రమక్రమంగా 15 మందికి పెరిగింది అది. ఆ 15 మందితో కూడా నడిపించాము మేము. చివరికి చాలా పొదుపుగా మేమెవరం కూడా వేతనం తీసుకోకుండా పనిచేసాం. 2 టీచర్లు మేము, ఒకే క్లాసు 15 మంది పిల్లలు. ఇద్దరే చెప్పేవాళ్ళం మేము. ఓకే. మేమే వార్డెన్లో. మీరేం చెప్పేది సబ్జెక్ట్? నేను ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ చెప్పేవాడిని నేను. తర్వాత సైన్స్ కూడా ఆ సంవత్సరం నేనే చెప్పాను. సో చెప్పడం వల్ల, వేతనం తీసుకోకపోవటం వల్ల, ఏదో పొదుపుగా వాడటం వల్ల భోజనం మాత్రం బాగుండేది. చదువు చాలా చక్కగా చెప్పేవాళ్ళం. 24 గంటలు పిల్లలు మా దగ్గరే ఉండేవాళ్ళు. సో కాబట్టి తల్లిదండ్రులకు చాలా సంతృప్తి కలిగింది వాళ్ళకు. అబ్బో, ఈ స్కూల్లో 2 టీచర్లు ఉన్నారు కానీ చాలా చక్కగా బోధిస్తున్నారు, ఒక సిస్టమేటిక్గా ఉంది, మా పిల్లలకు చాలా మార్పు వచ్చింది అని సంతోషపడి నెక్స్ట్ ఇయర్ ఒక 40 విద్యార్థులకు పెరిగింది సంఖ్య. ఓకే. 15 మంది 40 మందికి పెరిగారు. 6, 7 క్లాసులు. ఓకే. తర్వాత 3వ సంవత్సరం 6, 7, 8 తరగతులకు ఒక 75 మందికి సంఖ్య పెరిగింది. ఓకే. పెరిగిన తర్వాత ఆ 3 సంవత్సరాలు కూడా నర్సంపేటలో ఒక అద్దె భవనంలో ఉండేవాళ్ళం మేము. స్కూల్ ఇక్కడేనా సార్? ఇక్కడ కాదు, ముందు నర్సంపేటలో ప్రారంభించాం. అప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, ఒక పైసా లేదు, పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. నా దగ్గర కూడా పెట్టుబడి లేదు. గోపాలరెడ్డి గారు కూడా ఏం పెట్టుబడి పెట్టాలనే ఆలోచన లేదు. సో కాబట్టి ఒక అద్దె, అది కూడా ఒక మూతబడ్డటువంటి రైస్ మిల్ మాకు దొరికింది. ఓకే. దాంట్లో పెద్ద హాల్స్ ఒక 3 ఉన్నాయి, చిన్న హాల్స్ 2 ఉన్నాయి. వాళ్ళను వెళ్ళి ఇట్లా మా ఉద్దేశం చెప్పాము మేము, ఇట్లాంటి మంచి ఉద్దేశంతో ఒక పాఠశాల ప్రారంభిస్తున్నాం, మీరు కూడా మాకు సహకరించండి, మీరు కూడా మా ఎడ్యుకేషన్ కమిటీలో మెంబర్గా ఉండండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. అప్పుడు రామచంద్రుడు గారు డాక్టర్, ఆయన అప్పటికే మంచి ప్రాక్టీస్ ఉండే. సో ఆయన చొరవతోని ఆ మిల్లు వాళ్ళందరూ కూడా కలిసి మాకు ఉచితంగా మీరు ఉండండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండమన్నారు. అట్లా 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాలు అక్కడే ఉన్నాం మేము. నెక్స్ట్ మహేశ్వరం. ఆ తర్వాత ఒక స్థలం కావాలి మాకు. ఎట్లా ఈ స్థలం కావాలి?
ఈ ఆలోచన మాకు 73లోనే ప్రారంభానికి ముందే వచ్చింది ఆలోచన. ఒక స్థలం కావాలి, కనీసం 1 ఎకరం స్థలం ఉండాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఈ స్కూల్ నడుస్తున్న ప్రదేశం అంతా కూడా మా నాన్నకు మా చిన్నాన్నలకు సంబంధించిన భూమి ఇది. ఇప్పుడు మహేశ్వరంలో ఉన్న మీ శివాని పబ్లిక్ స్కూల్ ఈ స్థలం ఈ స్థలం అంతా కూడా మా నాన్నకు, తర్వాత మా నాన్న తమ్ముళ్ళు రంగారెడ్డి, మా నాన్న మోతే నరసింహారెడ్డి, వారి తమ్ముడు మోతే రంగారెడ్డి, వారి తమ్ముడు మోతే లక్ష్మారెడ్డి, మోతే రామరెడ్డి, వీళ్ళకు సంబంధించిన స్థలం ఉంది. వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాం మేము. మా శ్రేయోభిలాషులు అందరు కూడా కలిసి ఇట్లా ఒక విద్యా సంస్థ స్థాపించదలుచుకున్నాం, మీరు మాకు కొంత స్థలం ఇవ్వండి అంటే ఎంత కావాలి అన్నారు. మేము 1 ఎకరం అడుగుదాం అనుకున్నాము, కానీ వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పేసి గోపాలరెడ్డి గారు, నేను, మిగతా కొందరు కూడా వచ్చి 2 ఎకరాల స్థలం ఇవ్వండి అన్నాం మేము. అని సంతోషంగా ఒప్పుకున్నాడు. అరే ఒకసారి అడగగానే 2 ఎకరాల స్థలం ఇచ్చారు కాబట్టి వారి తమ్ముడి దగ్గర కూడా వెళ్దాం అనుకున్నాం. ఏం చెప్పాలంటే వారి తమ్ముడు మోతే రంగారెడ్డి గారు నన్ను కొంతకాలం పెంపకం తీసుకున్నారు. నా మీద కొంత ప్రేమ ఉంది. ఆ ప్రేమతోనే ఆయన దగ్గర కూడా వెళ్ళి అడగగానే నేను కూడా ఒక 2 ఎకరాలు ఇస్తాను అన్నారు. ఓ చాలా సంతోషం కలిగింది. ఎంత సంతోషం కలిగింది మాకు 4 ఎకరాల స్థలం దొరికింది. ఇక్కడ కొంత బార్డర్లో మోతే రామరెడ్డి గారు అని ఉండేవారు, వారు మాకు చిన్న అడుగుతారు. అదేదో కొంచెం రోడ్డుకు మీది ఇందు కొంత అది కూడా కలపండి అంటే నేను కూడా ఇస్తా అన్నాడు. ఆయన మామూలు రైతే అయినప్పటికీ ఇస్తా అన్నాడు, అది కూడా తీసుకున్నాం. ఆ విధంగా 4.5 ఎకరాల స్థలం ఇక్కడ అయింది. కానీ ఇక్కడ కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు. 3 సంవత్సరాలు నడిపిన తర్వాత మాకు ఒక 30,000 రూపాయలు సేవింగ్స్లో వచ్చింది మాకు. కానీ 30,000 సరిపోవు, ఎట్లా ఏం చేయాలి సార్? 30,000 అంటే అప్పట్లో అది 30 లక్షలతో సమానమా? ఆల్మోస్ట్ అంతే కదా. 30 లక్షలు దాదాపుగా. ఇప్పుడున్న దానితో పోలిస్తే అప్పుడు 30,000 అంటే 30 లక్షలతో సమానం అనుకుంటా. అంతే అనుకోవాల్సిందే. కానీ చాలా చిన్న అమౌంట్ అప్పుడు. మేము లెక్క వేసాం, ఇక్కడ భవనం కడితే 1,00,000 రూపాయలు అవుతాయి. మా దగ్గర 30,000 కూడా పూర్తిగా లేవు. అది కూడా ఎట్లా 30,000 అయినాయి అంటే ఆ 70 మంది దగ్గర ఒక్కొక్కరిని 500 చొప్పున అడ్వాన్స్గా ఇవ్వండి, నెక్స్ట్ ఇయర్ ఫీజుకు మీరు అడ్వాన్స్ ఇవ్వండి, నెక్స్ట్ ఇయర్ కూడా మీరు అడ్వాన్స్ ఇవ్వండి, మేము ఇట్లా భవన నిర్మాణం చేస్తున్నాం, మీకు ఫీజులో చూసుకుంటాం అన్నాం మేము. వాళ్ళు సంతోషంగా ఇంత మంచి విద్య ఇస్తున్నారు మీరు ఇట్లా భవనం కడుతున్నప్పుడు మేము ఒక 500 మేము ఇవ్వడానికి ఇబ్బంది ఏంది, మేము 500 ఇస్తా అన్నారు వాళ్ళు. సరే, అప్పుడు అగ్రకులాలకు చెందిన వ్యక్తులే చదువుకున్నారా మీ ప్రైవేట్ స్కూల్లో, లేకుంటే అప్పుడు కూడా SC ST వాళ్ళు కూడా చదువుకున్నారా? నిజం చెప్పాలంటే అప్పుడు SC ST వాళ్ళు అస్సలు లేరనుకోవాల్సిందే. మేము స్థాపించిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత అప్పుడు మొట్టమొదటిసారిగా ST స్టూడెంట్ వచ్చి మా అబ్బాయిని మీ దగ్గర చేరుస్తా అంటే మాకు సంతోషం కలిగి అతను అడుక్కున్నా నీకు సగం ఫీజు తగ్గిస్తాం మేము, నువ్వు ST స్టూడెంట్ అయి ఉండి కూడా దగ్గర తండా నుంచి నువ్వు వచ్చావు, నువ్వు చాలా సంతోషం, నీకు సగం ఫీజుకే నీకు పెడతా ఉన్నాం. అతను ఎదిగి ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ అయ్యాడు, ఎలక్ట్రిసిటీలో చీఫ్ ఇంజనీర్ అని ఇవాళ రేపు రిటైర్ కాబోతున్నాడు. అతనే రాజు చౌహాన్ అని, ఇక్కడే పక్కన తండా. అంటే ఆ విధంగా అట్లా సంతోషం కలిగింది మాకు. ఆ తర్వాత ఇంకా ఎక్కువ మంది కూడా వచ్చారు, చాలా మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళంతా. ఇప్పుడు మీ స్కూల్ యొక్క విశిష్టతలు ఏంటిది? మా స్కూల్కు మేము పేరు పెట్టిన పేరు శ్రీ గురుకుల విద్యాలయం. అక్కడ శివాని పబ్లిక్ స్కూల్ అని ఉంది. ఇప్పుడు శివాని పబ్లిక్ స్కూలు ఈ మధ్య తెలుగు మీడియం మూతబడిన తర్వాత ఈ శివాని పబ్లిక్ స్కూల్ అని ఇంగ్లీష్ మీడియం పెట్టాము మేము. కానీ మొదట్లో ఓన్లీ తెలుగు మీడియంతోనే మేము ప్రారంభించాము. మేము తెలుగు మీడియంలో శ్రీ గురుకుల విద్యాలయం అని ఎందుకు పెట్టామంటే శ్రీ తర్వాత బ్లాంక్ పెట్టాము మేము. ఎవరైనా ఒక దాత వచ్చి వారి పేరు మీద కనుక 1,00,000 రూపాయల డొనేషన్ మాకు ఇస్తే వారి పేరుతో శ్రీ రామానో, శ్రీ కృష్ణనో, శ్రీ ఏదో ఒక పేరు
వాళ్ళకు సంబంధించిన పేరుతో పెడదాం అనుకుని శ్రీ గురుకుల విద్యాలయం అని పేరు పెట్టాము మేము. కానీ అట్లాంటి దాత మాకు దొరకలేదు. కాబట్టి అదే రకంగా శ్రీ గురుకుల విద్యాలయం అనే పేరుతో అట్లే రిజిస్టర్ చేసాం, అట్లే కొనసాగింది. స్టిల్ ఇప్పుడు శివాని పబ్లిక్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి దాని పేరు కొంచెం మార్పు ఉండాలి. తెలుగు మీడియం కనుక అయితే ఎవరు ఇంగ్లీష్ మీడియం నమ్మరు వాళ్ళు. మొదటి నుంచి చాలా ఏళ్ళ నుంచి తెలుగులో నడుస్తుంది. ఇంగ్లీష్ రాదు కావచ్చు వీళ్ళకు, ఇంగ్లీష్ మా పిల్లలకు చెప్పలేరు కావచ్చు అనే ఒక అపనమ్మకం ఉంటుందన్న దృష్టితోని ఆ పూర్తిగా పేరు మార్చి శివాని పబ్లిక్ స్కూల్ అన్నాం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది, అది మీ స్కూల్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారా? ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాం మేము. ఏంటి ఒకసారి మొదట్లో ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్కు బెస్ట్ అవైలబుల్ స్కీమ్, దాన్ని BAS స్కీమ్ అంటాం మనం. అట్లాంటి స్కీమ్ తీసుకోండి అని చెప్పేసి ప్రాజెక్ట్ ఆఫీసర్, అప్పుడు MJ గోపాల్ గారని ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు ఉండ్రి. వారు మా స్కూల్ను వెతుక్కుంటూ వచ్చారు ఇక్కడికి. ఇంత దూరంలో వరంగల్ నుంచి చాలా దూరంలో ఉన్నప్పటికీ మా పేరు ప్రఖ్యాతులు విని మా దగ్గరకు వచ్చారు. వచ్చి ఒక 100 మంది పిల్లల్ని, నేను ఎస్సీ ఎస్టీ పిల్లల్ని మీకు ఇస్తాను, నేను మీరు తీసుకొని చక్కటి విద్య నేర్పండి అన్నారు. కానీ అప్పటికే అడ్మిషన్లు పూర్తి అయిపోయి మాకు అసలు అకామిడేషన్ అంటూ ఏమీ లేదు. ఉన్న అకామిడేషనే చాలా టైట్గా ఉంది. నేను ఇప్పుడు తీసుకోలేనండి అని చెప్పి సారీ అని చెప్పాము మేము. సరే రేపు ఫ్యూచర్లో ఏమైనా అవకాశం ఉంటే తీసుకోండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అవకాశం, వాళ్ళకు సేవ చేసే అవకాశం కలుగుతుందనే ఉద్దేశంతో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక 30 సంవత్సరాలు గడిచిన తర్వాత తీసుకున్నాం మేము. దానిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఉచితంగా మంచి విద్య. ఇప్పుడు ఇది మా రాష్ట్రంలోనే పేరు పొందినటువంటి సంస్థ. ఇట్లాంటి సంస్థలో మంచి విద్యను ఇచ్చి వాళ్ళు ఫ్యూచర్లో చాలా పెద్ద స్థితికి ఎదగటానికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకున్నాం. మా కోరిక ఈ విధంగా నెరవేరుతుంది. అక్కడ చాలామంది మంచి వృద్ధులకి వచ్చారు, మాకు అది సంతృప్తిగా ఉంది. ఇప్పటికి కూడా ఆ స్కీమ్ కొనసాగిస్తున్నాం. సార్, ఇప్పుడు 50 సంవత్సరాల జర్నీ మీకు, మీ విద్యా సంస్థలకి చాలామంది వివిధ హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారు నాకు తెలిసి. అయితే కొంతమంది గురించి చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తే ఒక IPS ఆఫీసర్, మీ విద్యార్థి, మా విద్యార్థి IPS ఆఫీసర్ ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. విశ్వప్రసాద్ అని మీకు వినే ఉంటారు మీరు. సివిల్స్ కొట్టారు. అయితే అప్పుడు Group 1 ద్వారా వెళ్ళి తర్వాత IPS కన్ఫర్మ్ అయిన తర్వాత హయ్యర్ అఫీషియల్గా ఉండి టాప్ 10 ర్యాంక్స్లో ఒకటిగా చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. మా ఫస్ట్ బ్యాచ్ విద్యార్థి 73లో, అతను మా దగ్గర 76లో జాయిన్ అయ్యాడు. అతనికి 21 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. సో ఆ విధంగా అదయ్యారు. సో తర్వాత బొమ్మనేని భాస్కర్ రెడ్డి, ఇప్పుడు నేను గోపాల్ రెడ్డి గారు అని చెప్పాను కదా, వాళ్ళ అబ్బాయే IFS కన్ఫర్మ్ అయింది. సో ఆ విధంగా అతను కూడా రిటైర్ అయ్యాడు. స్టూడెంట్స్ వివిధ విదేశాల్లో ఉన్నారు. అయితే విదేశాల్లో కొన్ని వందలు, ఇంకా చెప్పాలంటే వేల మంది ఉండొచ్చు. నాకు అడ్రస్లు దొరికి వాళ్ళు ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లోనే 350 మంది జాయిన్ అయ్యారు. అంటే ఇంకా గ్రూపులో జాయిన్ కాని వాళ్ళు, తెలవని వాళ్ళు ఎంతమంది ఉంటారో ఇంకా తెలియదు. ఒక్క అమెరికాలోనే కాదు, దాదాపు 30 నుంచి 36 దేశాల్లో వాళ్ళంతా ఉన్నారు. అనేక దేశాల నుంచి ఫోన్ చేస్తుంటారు, నన్ను ఇన్వైట్ చేస్తుంటారు. ఒకసారి నన్ను ఇన్వైట్ చేసి అమెరికాలో నా 70వ పుట్టినరోజు అక్కడే చేశారు. చాలా సంతోషంగా అనిపించింది. 70 అంటాళ్ళు. మీకు ఇప్పుడు ఏజ్ ఎంత సార్? నాకు ఇప్పుడు 78. మై గాడ్. మీరు చాలా చాలా అంటే మీరు ఎక్కడ కూడా అనీజీ కాకుండా చాలా యాక్టివ్గా నడుస్తూ ఉన్నారు, చాలా బాగా నడుస్తూ ఉన్నారు. ఏంటి రహస్యం? మొదటి నుంచి కూడా మా పాఠశాల చదువుకున్న విద్యార్థులకు యోగా నేనే నేర్పేవాడిని. యోగా? ఓకే. నేను చేస్తూ వాళ్ళతో యోగా చేయించేవాడిని, వాళ్ళతో పాటు నేను కూడా చేసేవాడిని. ఆ అలవాటు ఇప్పటికి కూడా కంటిన్యూ అయింది. ఇప్పటికి కూడా నేను 78 సంవత్సరాల వయసులో కూడా ప్రతిరోజు 1 గంటన్నర యోగా చేస్తాను నేను.
ఎర్లీ మార్నింగ్ లేస్తారా? ఎర్లీ మార్నింగ్ లేస్తాను నేను. ఎప్పుడు లేస్తారు సార్ మీరు? 5-5:30 మధ్యనే లేస్తాను నేను. ఆ, లేచి రాత్రి 11, 10:30, 11 అవుతుంది నా షెడ్యూల్ని బట్టి. అయినప్పుడు కూడా పొద్దున్న లేస్తాను. యోగా చేయకుండా బయటికి వెళ్ళను. ఎప్పుడో ప్రయాణాల్లో ఉన్నప్పుడు, విదేశాలకు వెళ్ళినప్పుడు తప్ప ప్రతిరోజు ఆ యోగా చేస్తాను. మా పిల్లలకు కూడా అదే యోగా నేర్పించాను నేను. తప్పకుండా అందరూ యోగా చేసేవాళ్ళు. ఒక యోగానే కాదు, ఆటల్లో కూడా అన్ని ఆటలు ఆడించేవాళ్ళం. ఒకప్పుడు క్రికెట్ నర్సంపేటలో కాదు, వరంగల్ జిల్లాలోనే మా విద్యార్థుల క్రికెట్ మేటి ఆటగాళ్ళుగా మారారు వాళ్ళు. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిన తర్వాత అమెరికాలో కూడా క్రికెట్ ప్లేయర్స్ అయ్యి ఇప్పటికీ ఉన్నారు మా పిల్లలు. అంటే యోగాకి ఎంత ప్రాధాన్యత ఉందో ఆటలు కూడా అంతే ప్రాధాన్యత ఉండేది. మా స్కూల్ డేస్లో కూడా మేము ఏ ఆటలు నేర్పుతున్నాం, ఏ యోగాలు నేర్పుతున్నాం. సో రకరకాల పిరమిడ్స్ కానీ, మిగతా అనేక సాహస కృత్యాలు కానీ ఇవన్నీ కూడా నేర్పించేవాళ్ళం. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయేవాళ్ళు, ఇట్లాంటివి కూడా నేర్పుతారా పిల్లలకు? పిల్లలు ఇంత యాక్టివ్గా ఉంటారా, ఇంత చురుగ్గా ఉంటారా, ఇంత ఫిట్గా ఉంటారా? మంటల్లోంచి పై నుంచి దూకటం కూడా, చుట్టూ మంట పెట్టేవాళ్ళము. ఆ మంట మధ్యలోంచి పైకి ఎగిరి అందులోంచి దూకి వెళ్ళేవాడు. అంత సాహస కృత్యాలు కూడా పిల్లలు చేయగలుగుతున్నారా అని నమ్మలేకపోయేవాళ్ళు వాళ్ళు. అట్లాంటి ఆటల్లో ప్రావీణ్యం ఉంది. యోగా మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను నా స్టూడెంట్ లైఫ్లో నుంచి నాకు ఎక్సర్సైజ్ అలవాటు. స్టూడెంట్స్ లైఫ్ అంటున్నారు, అసలు మీరు ఎక్కడ చదువుకున్నారు? మీ బాల్యం, ఎడ్యుకేషన్ చెప్పండి. సో నాది ప్రైమరీ ఎడ్యుకేషన్ మా ఊరైనటువంటి మహేశ్వరం గ్రామంలో జరిగింది. నర్సంపేటకు యువతలో ఉంటుంది. నర్సంపేట యువతలో ఉంటుంది. అప్పుడు 1 నుంచి 4వ క్లాస్ వరకు మా ఊళ్ళో ఉండేది. 4వ క్లాస్ వరకు చదువుకున్న తర్వాత నర్సంపేటకు వెళ్ళాలంటే చాలా దూరం నడవటం, ఒక ప్రయాసంతో కూడుకున్న పని కాబట్టి నన్ను హనుమకొండలోని హాస్టల్ లేవప్పుడు, హాస్టల్ ఉంటే ఇబ్బంది ఉండకపోయే మాకు. ఓకే. ప్రాక్టీసింగ్ హై స్కూల్ అని చెప్పేసి లష్కర్ బాదర్లో ఉన్నటువంటి ఒక స్కూల్లో నన్ను చేర్పించారు. అక్కడ నాకన్నా పెద్దలు అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర నేను ఉండి వంటలు వాళ్ళకు సహాయం చేస్తూ, మేమే వంట చేసుకుంటూ అక్కడ తినేవాళ్ళం. తిని రోజు స్కూల్కు వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా హెచ్ఎస్సి వరకు అక్కడే చదువుకున్నాను నేను. తర్వాత కాలేజీలో అట్లాగే వంట చేసుకుంటూ పియూసీ చదువుకున్నాను. ఆ తర్వాత బిఎస్సి అండ్ బిఎడ్, ఎంఏ ఇవన్నీ మాత్రం హైదరాబాద్లో చదువుకున్నాను నేను. ఓకే. సో ఆ విధంగా ఎడ్యుకేషన్ అంతా కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ కాలేజీల్లో పూర్తయింది. ఇప్పుడు అప్పటి కాలపు టీచర్లకు ఇప్పటి కాలపు టీచర్లకు ఏంటి డిఫరెన్సెస్ ఏంటి? అప్పటి టీచర్లు ప్రైవేట్ స్కూల్స్ లేవు కాబట్టి ప్రైవేట్ స్కూల్ టీచర్ల కన్నా కూడా ఎక్కువ శ్రద్ధతో మాకు బోధించేవారు అప్పటి టీచర్లు. కానీ చాలా మాకు జ్ఞాపకం వస్తుంది. ఎల్ఎన్ఎన్ శాస్త్రి అని, రంగయ్య నాయుడు అని మా హెడ్ మాస్టర్ ఉండేవారు. ఆదివారంలో మమ్మల్ని రమ్మని మాకు క్లాస్ తీసుకునేవాళ్ళు, ప్రైవేట్ క్లాసు. అంటే గవర్నమెంట్ టీచర్లు అయి ఉండి కూడా మాకు ఆదివారం ప్రైవేట్ క్లాసులు నడిపేదంటే మీరు ఆశ్చర్యపోతారు. ఓకే. ఇంకోరు లక్ష్మీనారాయణ గారని మా స్కూల్లోంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే స్కూల్కి వెళ్ళారు వారు. అయినప్పటికీ ఆయన అభిమానంతో ఆయన ఇంటికి వెళ్ళి, మీరు మాకు కొన్ని ప్రైవేట్ క్లాసులు తీసుకోవాలండి అని చెప్పేసి నమస్కారం చేస్తే ఆయన ఆదివారం వచ్చి మాకు ప్రైవేట్ క్లాసులు తీసుకునేవాడు. అంటే మా స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే స్కూల్కి వెళ్ళినప్పటికీ అభిమానంతో మేము కోరితే వచ్చి క్లాస్ తీసుకునేవాడు. అంటే వాళ్ళ డెడికేషన్ ఎట్లాంటిదో అర్థమవుతుంది. వాళ్ళకు వేరే అవగేషన్ లేకుండేది. టీచింగ్ అంటే టీచింగ్ తప్ప వేరే వ్యాపారాలు కానీ వేరే అవగేషన్ కానీ ఉండకపోయేది. కాబట్టి మేము సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళం. వాళ్ళందరికీ నమస్కరించేవాళ్ళం. చాలా వినయ విధేయతతో ఉండేవాళ్ళం మేము. అప్పటి టీచర్లు చాలా కక్షపూరితంగా, ఇష్టానుసారంగా కొట్టేవాళ్ళు స్టూడెంట్స్ని. అదే ఒక టాక్ నేను విన్నా. అది ఇప్పటి టీచర్లు అయితే అదేం లేదు. ఎందుకు అంతలా అప్పుడు నిజంగా కొట్టేదా, దేంతో పడితే అంత కొట్టేదని చెప్పేసి విన్నా నేను. నిజమేనా? నిజం చెప్పాలంటే కొట్టేవాళ్ళు. నేను కూడా దెబ్బలు తిన్నాను నేను. ఎందుకు అట్లా? అప్పటి టీచర్లు ఎందుకు అట్లా? సో అప్పటి టీచర్ ఒక ఆయన ఇంగ్లీష్ చెప్పేవాడు మాకు. ఇంగ్లీష్లో కర్సివ్ రైటింగ్ అని మాకు నేర్పేవాడు.
ఆ కర్సివ్ రైటింగ్ సమయంలో ఆ కర్సివ్ రైటింగ్లో చిన్న పొరపాటు అయింది. ఈ పొరపాటు ఎందుకు చేసావని కొట్టాడు నన్ను. దేంతో? కర్రతో కొట్టాడు. ఎక్కడ? చేయి మీద కొట్టాడు. సో నాకే బాధ అనిపించలే. కర్సివ్ రైటింగ్ నేను రాసినట్టుగా ఎవరు రాయలేకపోయేవాళ్ళు. మా ఊరికి వచ్చి నేను కర్సివ్ రైటింగ్ రాస్తే, ఇంత బాగా రాస్తున్నావు కర్సివ్ రైటింగ్ ఎవరు నేర్పారు నీకు? మా ఇంగ్లీష్ టీచర్ నేర్పాడు. అంటే నేను దెబ్బలు తిన్నా పర్వాలేదు కానీ నా కర్సివ్ రైటింగ్ నేర్పారు మా టీచర్ అని ఎంతో సంతోషంగా ఉండేది. కొట్టినప్పటికీ నేను పెద్దగా ఫీల్ కాలేదు. ఇంకొకసారి దెబ్బలు తిన్నాను, మా తెలుగు పండితులతో దెబ్బలు తిన్నాను నేను. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. నాకు అప్పట్లోనే కొన్ని పద్యాలు రాసేవాడిని నేను. వాళ్ళకి తెలుగు టీచర్ కూడా నా మీద ఎంతో అభిమానం ఉండేది. ఆయనకు నా మీద ఎంత గురిందంటే ఎగ్జామ్ పేపర్ రాసిచ్చేవాడు నాకు. రాసిచ్చి నువ్వే పరీక్ష పెట్టు అనేవాడు. ఆ ఎగ్జామ్ పేపర్ నాకు ఇచ్చాడు. నేను జేబులో పట్టుకున్నాను. ఎందుకో ఎప్పుడో ఒకసారి అక్కడ చెరువుది దాని ఈత కొడదామని వెళ్ళిన తర్వాత ఈత కొట్టాము మేము. ఆ పేపర్ నా జేబులోనే ఉంది. కానీ ఆ జేబులో ఉన్న పేపర్ అంత తడిచిపోయింది, ముద్దయిపోయింది. పేపర్ లేదు ఎట్లా అని చెప్పేసి భయపడ్డా బాగా నేను. కానీ ఆ పేపర్ అంతా కూడా నోటి జ్ఞాపకం ఉంది నాకు. నోటి జ్ఞాపకం ఉంది కాబట్టి వేరే పేపర్లో రాశాను నేను. రాసి పరీక్ష కండక్ట్ చేశాను నేను. అది నా రాత అని మా పిల్లలు గుర్తుపట్టి ఆ టీచర్కి చెప్పారు, మరి మీరు రాసే పేపర్ కాకుండా సమీరెడ్డి వేరే పేపర్ తయారు చేశాడు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తే, ఏది రా పేపర్ అన్నాడు. ఆ పేపర్ చూపించాను. తను ఇచ్చిన ప్రశ్నలు అన్నీ ఉన్నాయి దాంట్లో, కానీ రాత నాది ఉంది. నేను రాసిన పేపర్ ఏది అన్నాడు. ఇట్లా తడిచిందాన్ని అన్నాను నేను రాసిన పేపర్ తడిపావా నువ్వు అని చెప్పేసి కర్రతో కొట్టాడు బాగా. అయినా కానీ ఫస్ట్ మార్కు నాకే. మళ్ళా అయినా నన్ను మెచ్చుకొని నా పేపరు నాకే మళ్ళీ అప్పగించావు. నువ్వు ఒక్క తప్పు కూడా చెప్పలేదు. నువ్వు అదే పేపర్ అలా కండక్ట్ చేసావు, ఎవరికి లీక్ చేయలేదు, బాధపడ్డావురా అన్నాడు. ఏం పర్వాలేదండి, నేను చేసిన పొరపాటు నాకు దండించారు, పర్వాలేదు అన్నాను నేను. అట్లాగే ఆ స్కూల్లో కూడా తర్వాత కూడా నాకు తెలుగు ఫస్ట్ మార్కులు వచ్చేవి. చివరికి 10th కూడా నాకు ఫస్ట్ మార్కే వచ్చింది. మీకు పెళ్ళి ఏ సంవత్సరంలో జరిగింది సార్? నాకు 69లో నాకు పెళ్ళి. 69లోనే? 69లోనే నేను. అప్పుడే తెలంగాణ తొలిదశ ఉద్యమం. అవును. అంటే ఈ స్కూల్ ప్రారంభం కాకముందే నాకు పెళ్ళి అయింది. ఎందుకు పెళ్ళి అయింది అంటే, నేను చెప్పాను కదా, డాక్టర్ గోపాలరెడ్డి గారు నేను కలిసి ఈ పాఠశాల పెట్టాము అని అన్నాం కదా. వారికి ఒక దగ్గరి మిత్రుడి యొక్క తెలిసిన అమ్మాయి, అంటే నేను చెప్పాలంటే వారి భార్య యొక్క చెల్లెలే ఉండేది. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. ఎంత ఏజ్లో చేసుకున్నారు మీరు? అప్పటికి 19 సంవత్సరాలు. 20 అనుకోండి దాదాపుగా. అయితే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు. కానీ వారు నా మిత్రుడికి సంబంధం చూడాలి నేను, కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అన్నాడు. నా విద్యాదశ ఇంకా పూర్తి కాలేదు ఇంకా. అయినప్పటికీ పెళ్లి చేసుకొని 2 సంవత్సరాల వరకు నేను చెప్పాలంటే నా శ్రీమతి యొక్క ముఖం చూడలేదు నేను. కానీ పెళ్లి చేసుకోమన్నారు కాబట్టి చేసుకున్నాను నేను. అది జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మీ మేడం గారు వాళ్ళ పుట్టింటికి అక్కడే ఉండేదా? పుట్టింటికనే ఉండేది 2 years. ఎందుకంటే మీరు పెళ్లి చూడడానికి అట్లా మధ్య మధ్యలో పోతుంటారు కదా. ఎప్పుడూ పండుగలప్పుడు దీపావళికి రండి అనేది వెళ్ళటము రావటం అంతే తప్ప ఆమె ముఖం చూడడం కానీ ఈవెన్ మాట్లాడడం కూడా లేదు. చూడవద్దు అనేది సంస్కారం అన్నట, మన సంస్కృతి అన్నట. నా చదువుకు డిస్టర్బెన్స్ కావద్దు, నేను ఇంకా చదువుకుంటున్నాను. నేను నా చదువుకు డిస్టర్బెన్స్, నా చదువు అయిపోయిన తర్వాతనే చూద్దాం అన్నాను నేను. ఓకే. దాదాపు పూర్తి అయిన తర్వాతనే వీళ్ళు ఇంకెంతకాలం అవుతావు నువ్వు, 2 సంవత్సరాలు అయిపోయింది కదా అంటే అప్పుడు మాట్లాడాను నేను. మీ పేరెంట్స్ యాక్సెప్టెడ్ చేసిల్లా? నేనే చెప్పాను నా చదువుకి అంతరాయం కలగకుండా ఉండాలి. పెళ్ళికి వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు గోపాలరెడ్డి గారి మీద చాలా గౌరవం. నాకు ఒక టైఫాయిడ్ జ్వరం వచ్చింది, నేను బాగా MBBSలో సీటు సంపాదించాలని చెప్పేసి రాత్రి పగలు కష్టపడి చదువుకున్నాను నేను.
ఎంబీబీఎస్ డాక్టర్ రోజు 3 గంటల దాకా చదివేవాడిని నేను. పొద్దున్నే మళ్ళీ 7 గంటలకు లేచేవాడిని, కాలేజీకి వెళ్ళేవాడిని. ఇది అయిన తర్వాత నాకు నిద్ర సరిపోక టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు గోపాల్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. డాక్టర్ రైట్. సో డాక్టర్ కాబట్టి నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు కాబట్టి వాడి మీద చచ్చిపోయేవాడే బతికాడు మా అబ్బాయి, కాబట్టి మీరు చెప్పినట్టు వింటాము అని చెప్పేసి మీరు కుదిర్చిన సంబంధం మేము ఒప్పుకుంటాం, మేము విద్యా దశ పూర్తి కానప్పటికీ మేము ఒప్పుకుంటాం, మేము ఒప్పుకున్నారు వాళ్ళు కూడా. సో అలాగే నేను వాళ్ళని ఒప్పించాను. నేను క్రూషియల్లో ఉన్నాను, నేను మరొకసారి ఎంబీబీఎస్ కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. మీ మేడం గారి పేరు సార్? జయ. మీ మేడం గారిలో మీకు నచ్చిన ఆ విషయాలు ఏంటి? చక్కగా వంట చేసి పెడుతుంది, అనవసర పదార్థాలు వేయదు, నాకు చేదోడు అనుకుంటూ నా కష్ట సుఖాల్లో పాల్గొన్నది. ప్రజెంట్ మీ మేడం గారు లేరని విన్నా నేను. అవును, మేము మేడం లేదు. ఎట్లా, ఏం జరిగింది, ఏ ఇయర్? సో చాలా కాలంగా షుగర్ వ్యాధితో ఉండేది. ఆ షుగర్ వ్యాధికి కూడా చాలా చక్కటి ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ ఎవరిదో కాదు, నా శిష్యులే ఫేమస్ డాక్టర్స్. డయాబెటీస్లో నంబర్ 1 డాక్టర్ నా స్టూడెంట్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి. అతని దగ్గరనే ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళం. సో నా మీద గౌరవంతో మా మేడం వెళ్ళగానే, మేడం రండి అని చెప్పేసి ద్వారంలోనే స్వాగతం పలికి ఎంతమంది పేషెంట్లు, 50 మంది 60 మంది పేషెంట్లు ఉన్నప్పటికీ లోపలికి పిలిచి ఆమెను చూసి రక్త పరీక్ష చేసి ఆమెకు మందులు ఇచ్చి పంపించేవాడు. సో ఆ విధంగా ట్రీట్మెంట్ వస్తుంది. కానీ వాళ్ళకు తరతరాలుగా వాళ్ళ అమ్మకు వాళ్ళ అమ్మమ్మకు కూడా ఈ షుగర్ ఉండటం వల్ల ఆమెకు సహజంగా వచ్చేటువంటిది వంశపారంపర్యంగా వచ్చేది. సో దానివల్ల రకరకాల ఎఫెక్ట్స్ వచ్చి గుండె మీద కూడా ఎఫెక్ట్ పడింది. చివరికి గుండె ఆగిపోవటం వల్లనే ఆమె చనిపోయింది. సో ఆ రకంగా 3 సంవత్సరాల క్రితం ఆమె చనిపోయింది. సో ఆ రకంగా ఉన్నంతకాలం నాతో కష్ట సుఖాలు కూడా అనుభవించింది. మొదట్లో మేము గుడిసెలు ఉండేవాళ్ళం. మేము ఈ స్కూల్ గుడిసెలతో ప్రారంభమైంది. మేము కూడా ఒక గుడిసెలో ఉండేవాళ్ళం. పిల్లలు నా ముందర ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లల మధ్యన నేను ఒక్కటే గదిలో ఉండేవాడిని, ఒకే గది. నాకు పిల్లలు కలిగిన తర్వాత కూడా ఒక్క గదిలో ఉండేవాడిని లేక ఆమె ఆ గదిలో ఉండేది. తర్వాత 10-12 ఏళ్ళ తర్వాత ఈ ఇల్లు కట్టుకొని వచ్చిండగా అప్పుడు ఇంటికి వచ్చేవారు కూడా ఒకే గదిలో ఉన్నవాళ్ళం మేము. ఆ కష్టాలు కూడా భరించింది, ఈ కష్టాలు కూడా భరించింది. ఇప్పుడు కూడా ఏ ఇయర్లో ఎక్స్పైర్ అయ్యారు మిస్సెస్ గారు? 3 సంవత్సరాల క్రితం 2023లో. మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి మీ మేడం గారి విషయంలో? మీకు నచ్చింది లైక్ వంటలు వండడం అన్నట్టు, మిమ్మల్ని బాగా చూసుకోవడం అన్నట్టు? ఇప్పుడు నేను గుడిసెలో ఉన్నప్పుడు ఆమె గుడిసెలో ఉంది. నాకు గుడిసె అక్కర్లేదు, నాకు ఒక మంచి బిల్డింగ్ మాట్లాడి దాంట్లో ఉంచాలి అనలేదు. నేను మొదట్లో ఆ గుడిసెలో ఎంటర్ అయినప్పుడు కింద కనీసం గచ్చు కూడా లేదు, మట్టి ఉండేది. ఆ మట్టి మీద పేడతో అలికేది ఆమె. అంటే అట్లా అడ్జస్ట్ అయిపోయింది. అప్పుడు ఆర్థికంగా చాలా వెనకబడ్డాను నేను. ఇప్పుడు ఒక సర్వీస్ యాక్టివిటీ కాబట్టి నేను శాలరీ తీసుకుంటే ఈ పిల్లలకు సరిపోదనే ఉద్దేశంతో శాలరీ తీసుకోకుండా పనిచేసింది. అంత తక్కువ ఖర్చుతో పొదుపుగా వాడుకోవటం అనేది అలవాటు చేసింది. కొంచెం ఆర్థికంగా పెరిగిన తర్వాత అప్పుడు ఆమె కోరికలు తీర్చగలిగే స్థితి వచ్చిన తర్వాత ఏదో కొన్ని చీరలు అవి కొనుక్కుంది. కాబట్టి నా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంది అంటే అంతకన్నా ఇంకేం కావాలి? ఎంతమంది పిల్లలు సార్ మీకు? నాకు 3 అమ్మాయిలు. 3 అమ్మాయిలే? 3 అమ్మాయిలే. వెల్ సెటిల్డ్, అందరూ మ్యారీడ్. సో సెటిల్ అయిపోయారు వాళ్ళు కూడా. సో అప్పుడు ఏంటంటే నా పరిచయాల కారణంగా, మిగతా కారణంగా పెద్ద కూతురు, సెకండ్, థర్డ్ అమ్మాయి వాళ్ళు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు, వాళ్ళ గురించి ఏం చెప్తారు? సో పెద్ద అమ్మాయి అమెరికాలో కాలిఫోర్నియాలో ఫ్రీమంట్లో సెటిల్ అయిపోయింది. మా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీరే, మా అమ్మాయి కూడా సాఫ్ట్వేరే. రెండో అమ్మాయి ఫ్లోరిడా స్టేట్లో అమెరికాలోనే సెటిల్ అయిపోయింది. సో మా అల్లుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే, అమ్మాయి కూడా సాఫ్ట్వేరే. ఇంకా మూడో అమ్మాయికి వచ్చేసరికి వాళ్ళు జర్మనీలో సెటిల్ అయ్యారు. కొంతకాలం యూఎస్లో ఉన్నప్పటికీ జర్మనీ బాగుందని చెప్పేసి సో జర్మనీకి వచ్చారు. సో మా మూడో అల్లుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా అమ్మాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఆర్క్ చేసింది. తర్వాత అక్కడ ఎంబీఏ పోయిన తర్వాత ఎంఎస్ చేసింది. సో ఆర్కిటెక్చర్గా సెటిల్ అయిపోయింది. అక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. అక్కడ సిటీ కార్పొరేషన్లో
వచ్చేస్తుంది ఆమె. యా, ఇప్పుడు ప్రజెంట్ మీ స్కూల్ లీజ్కి ఇచ్చారనే ఒక కొంత సంకేతాలు బయటికి వస్తూ ఉంది. యా, ఎందుకు లీజ్కి ఇవ్వడం, ఎందుకు లీజ్కి ఇచ్చారు యాక్చువల్లీ? సో ఇది లీజ్ అంటే లీజ్ అనేది కాదు. నేను నా విద్యా సంస్థల్ని ఒక 50 సంవత్సరాల పాటు నడిపాను నేను. అప్పటికి నాకు 75 సంవత్సరాలు వచ్చాయి. సో చాలా సంతృప్తికరంగా ఒక హై స్కూల్, ఈ హై స్కూల్లో తెలంగాణ నుంచి దాదాపు అన్ని జిల్లాల నుంచి నాకు విద్యార్థులు ఉండేవాళ్ళు. ఆంధ్ర ప్రాంతంలోని జిల్లాల నుంచి కూడా, ఈవెన్ విశాఖపట్నం నుంచి కూడా నాకు విద్యార్థులు ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇది తెలంగాణ స్టేట్లే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈ ప్రైవేటు గురుకుల విద్యాలయం అనేది. తర్వాత ఒక జూనియర్ కాలేజీ కూడా 1985లో స్థాపించాను నేను, మహేశ్వర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ. అది ఇక్కడ, అది ఇక్కడే ఈ స్కూల్ ప్రాంగణంలోనే పెట్టాను నేను. ఇప్పుడు ఉందా కాలేజ్? ఇప్పుడు లేదు. అది కూడా మన తెలంగాణలోనే ఫస్ట్ అది. ఎందుకంటే అప్పుడు రికగ్నిషన్ లేకుండానే కాలేజీ పెట్టాను నేను. ఓకే. కానీ ప్రైవేట్గా ఇబ్బందులు రాలే మరి? ఇబ్బందులు వచ్చాయి. ప్రైవేట్గా రాయించేవాళ్ళం మేము. ప్రాక్టికల్ కూడా గవర్నమెంట్ కాలేజీలకు వెళ్ళి ప్రాక్టికల్ పరీక్షలు రాసేవాళ్ళు వాళ్ళు. అప్పుడు ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళి నేను ఆ ప్రాక్టికల్ పరీక్షలకు అపేర్ చేసేవాడిని. కొంత ఇబ్బంది అయింది. కానీ అప్పటికి ఆంధ్రాలో కూడా 1-2 కాలేజీలు ఈ విధంగా నడుస్తున్నాయని తెలిసి నేను పెట్టాను. ఇక్కడ తెలంగాణలో ఇది ఫస్ట్. ఆ తర్వాత కాలేజీ కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ బ్యాచ్లోనే 16 మందికి నా దగ్గర కోచింగ్ తీసుకుంటే కోచింగ్తో సహా 4 సీట్లు వచ్చినాయి. అంటే 25% బీటెక్లో. అంటే ఒక విజయవంతంగా మేము కాలేజీలో కూడా సక్సెస్ అయినాం మేము అని చెప్పేసి. ఇదైపోయిన తర్వాత నాకు మంచి అవకాశం, మా బావగారు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇక్కడ స్కూల్ లేకొచ్చి మీరు ఒక ఇంజనీరింగ్ కాలేజీ కూడా పెట్టండి, ఒక బీఎడ్ కాలేజీ కూడా పెట్టండి అన్నారు. బావగారు అంటున్నారు, ఏంటి రిలేషన్? రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి మా చిన్న కూతుర్ని ఇచ్చాము మేము. కాబట్టి ఆ విధంగా నాకు బావగారు. బావగారు అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలకు బాగా పర్మిషన్లు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. మీకు కూడా పర్మిషన్ ప్రయత్నం చేయండి మీరు అన్నారు. నేను ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. నేను ఈ ఎదురుగానే కొంత స్థలం, ఎప్పుడు కొంచెం డబ్బులు మిగిలితే అప్పుడే స్థలాన్ని సేకరించడం నాకు హాబీగా ఉండేది. నా ఎదురుగా కూడా ఒక 20 ఎకరాల స్థలం సేకరించాను నేను. 20 ఎకరాలు? ఆ 20 ఎకరాల్లో ఒక బీఎడ్ కాలేజీకి, ఒక ఇంజనీరింగ్ కాలేజీకి అప్లై చేశాను నేను. బీఎడ్ కాలేజీకి పర్మిషన్ దొరికింది, ఇంజనీరింగ్ కాలేజీ కూడా పర్మిషన్ దొరికింది. సో నా కోరిక తీరింది. ఈ తెలంగాణ ఏరియాలో ఒక స్కూలు, జూనియర్ కాలేజీ, బీఎడ్ కాలేజీ, ఆ తర్వాత డిఎడ్ కాలేజీ, ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ కూడా స్థాపించాం. నాకు ఒక తృప్తిగా అనిపించింది. 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా ఇక ఈ స్కూల్ నడపడం ఎందుకు, ఇక ఆల్రెడీ 75 నేను క్రాస్ అవుతున్నాను నేను. సో మన సాంప్రదాయం, మనకు భారతీయ సాంప్రదాయం ప్రకారం 25 ఏళ్ళ వరకు బ్రహ్మచారిగా ఉంటాయి. బ్రహ్మచారి ఆశ్రమం అది. 50 ఏళ్ళ వరకు గృహశాస్త్రం, పెళ్లి చేసుకోవటం. 75 ఏళ్ళ వరకు మామూలుగా సన్యాసం కన్నా ముందు కుటుంబాన్ని చూసుకుంటూ గడపటం. 75 ఏళ్ళ తర్వాత సన్యాసాశ్రమం తీసుకునేది మన వాళ్ళు. వృద్ధాప్యం అని ఎప్పుడు అంటారు? వృద్ధాప్యం 75 ఏళ్ళ తర్వాత అదే వృద్ధాప్యం. ఇక సన్యాసాశ్రమం అంటే అదే. ఇక అన్ని బాధ్యతల నుంచి విముక్తులు కావాలి మనం. అంటే సమాజానికి సేవ చేసుకుంటూ ఉండాలి, నువ్వు సమాజానికి ధర్మోపదేశం చేసుకుంటూ ఉండాలి అనేది మన సంప్రదాయం. ఇప్పుడు చాలామంది అంటారు కదా సార్, కొంతమంది రామారామ అనుకుంటా పడుకోవాలని అంటారు. అది ఎప్పుడు కాదు, రామారామ అనుకుంటూ ఉండమని ఎప్పుడు ఎవరు అనలేదు. సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత మూమెంట్ ఉండాలి, అనేక ప్రాంతాలు తిరగాలి, ఎక్కడికి వీలైతే అక్కడికి వెళ్ళి ధర్మోపదేశం చేయాలి వాళ్ళకు, వాళ్ళ కర్తవ్యం నిర్దేశించాలి. కాబట్టి ఇప్పుడు అట్లాంటి అవసరం లేదు, అడవుల్లో ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడు అడవుల్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు అవసరం లేదు. కాకపోతే సర్వీస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ సేవా కార్యక్రమంలో ధర్మాన్ని వ్యాపింపజేయటం, ఆ ధర్మ కార్యాలు చేయటం అనేది ఒక నాకు ప్రవృత్తి. కాబట్టి నా టైంను మొత్తం అక్కడే స్పెండ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ స్కూల్ బాధ్యతలు కొంతమందికి అప్పయ్యాను. సర్వీస్ యాక్టివిటీ అంటున్నారు. అవును. లయన్స్ క్లబ్లో మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యి? నిజం చెప్పాలంటే నేను ఇక్కడ హై స్కూల్ నడుపుతున్నప్పుడే 1993వ సంవత్సరంలో ఇక్కడ నర్సంపేటలో ఒక లయన్స్ క్లబ్ ఆఫ్ నర్సంపేట
ప్రారంభమైనప్పుడు నన్ను ఆహ్వానించారు వాళ్ళు. ఎవరు ఆహ్వానించిల్లు మిమ్మల్ని? సో వరంగల్ నుంచి వాళ్ళు లయన్స్ క్లబ్ ప్రారంభించడానికి వరంగల్ లయన్స్ క్లబ్ బ్రాంచ్ వాళ్ళు మా దగ్గరకు వచ్చారు. గవర్నర్ గారు? అప్పటి గవర్నర్ గారు కాదు, కానీ అక్కడ ఒక లయన్స్ క్లబ్ మెంబర్, దాని ఎక్స్టెన్షన్ చైర్మన్ అంటాం మనం. వారు మీకు పరిచయమా? మాకు పరిచయం. అక్కడ కోదండరామరావు గారు అని వచ్చాడు, కోదండరామరెడ్డి వచ్చి ఇట్లా పెడతామంటే అప్పుడే విన్నాను నేను లయన్స్ క్లబ్ గురించి. ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇది ఉంది, ఆ మాధ్యమంగా మనం సర్వీస్ చేయొచ్చు అని చెప్పి విన్నాం. అప్పుడు క్యాంప్స్ ఎక్కువ నిర్వహించేవాళ్ళం మేము. సో గుడ్డు వాళ్ళకు కళ్ళు తేవటం, ఉచితంగా వాళ్ళకు కళ్ళు కనబడేట్టు చేసి పంపడం అనేది ఒక పెద్ద టాస్క్. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దానికి అట్రాక్ట్ అయ్యి లయన్స్ క్లబ్లో చేరాను నేను. చేరిన తర్వాత 3 ఏళ్ళ తర్వాత నేను ప్రెసిడెంట్ అయ్యాను, ఆ తర్వాత జోన్ చైర్మన్ అయ్యాను, ఆ తర్వాత రీజియన్ చైర్మన్ కూడా అయ్యాను. కానీ ఆ తర్వాత ఈ ఇంజనీరింగ్ కాలేజీ పర్మిషన్ కోసం అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళటం, చెన్నైకి వెళ్ళటం, బీఎడ్ కోసం బెంగళూరుకి వెళ్ళటం, ఇట్లాంటి పనుల వల్ల ఈ లయన్స్ క్లబ్ యొక్క అటెన్షన్ నేను పే చేయలేక ఆ లయన్స్ క్లబ్ మూతపడింది. లయన్స్ క్లబ్కు ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ క్లబ్ అంటే నర్సంపేట వింగ్, ఆ వింగ్ మూతపడింది. అంతే రైట్. ఇప్పుడు ఈ 75 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ నేను ఎప్పుడైతే సేవా కార్యక్రమాల్లోకి వెళ్దాం అనుకున్నానో, మళ్ళీ లయన్స్ క్లబ్ ఎందుకు ప్రారంభించకూడదు అని చెప్పేసి 8 సంవత్సరాల తర్వాత మీకే వచ్చిందా, ఎవరైనా చెప్పిల్లా? నా మిత్రులు ఉన్నారు కదా, పాత మిత్రులు, లయన్స్ క్లబ్లో పాత మిత్రులు ఉన్నారు కదా, ఆ మిత్రులు వచ్చి మీకు ఒకటి ఈ స్కూల్ బాధ్యతల నుంచి పక్కకు తొలగారు మీరు. ఈ టైంను ఈ సేవా కార్యక్రమాలకు ఎందుకు పట్టద్దు మీరు? లయన్స్ క్లబ్ మాధ్యమంగా, నేను వేరే మాధ్యమంగా చేసేవాడిని, ధార్మిక కార్యక్రమాలు, ధార్మిక అసోసియేషన్ ఇట్లాంటి వార్తలు చేసేవాడిని నేను. దీంట్లో కూడా ఎందుకు చేయొద్దు మీరు? అందరు హైలైటెడ్ పీపుల్, కొంత డబ్బులు ఉన్న పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మీరు ఎందుకు చేయొద్దు? ఓకే చేస్తానని చెప్పేసి మళ్ళీ లయన్స్ క్లబ్ నేనే ప్రారంభించి నేనే మళ్ళీ చార్టర్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకొని ఇప్పుడు నిర్వహిస్తున్నాను. అంటే మూతపడ్డటువంటి నర్సంపేట వింగ్ని మీరు మళ్ళా సజీవంగా ప్రాణం పోసిలన్నమాట. అంతే. మళ్ళీ పాత మిత్రుల్ని కలిశాను నేను, కొత్త వాళ్ళని తీసుకున్నాను. కొంతమంది కొత్త కలయిక వల్ల, కొత్త బ్లడ్ చేరిక వల్ల మళ్ళీ హుషారు వస్తుందనే ఉద్దేశంతో. ఎన్ని నెలలు అవుతాను సార్ ప్రెసిడెంట్గా, నర్సంపేట ప్రెసిడెంట్గా ఎన్ని నెలలు? నేను 8 నెలలు అయింది ఇప్పుడు. 8 months అంటే దగ్గర పడ్డది మీ పీరియడ్. ఈ పీరియడ్ దగ్గర జూన్ 30తో ముగుస్తుంది. నెక్స్ట్ ఏంటి? నేను ఇప్పుడు జోన్ చైర్మన్గా మళ్ళీ బాధ్యతలు తీసుకున్నాను. నేను తీసుకున్నాను. ట్రైనప్ అయినా మళ్ళీ మళ్ళొకసారి ట్రైనింగ్, ఇదివరకు ట్రైనింగ్ అయినప్పటికీ కూడా మళ్ళొకసారి కొత్త పద్ధతులు కొన్ని వచ్చినాయి. ఇప్పుడు లయన్స్ క్లబ్లో ఇయర్లీ పేమెంట్ చేయాలని ఒకటి విన్నాను, ఎంత చేయాలి? తప్పకుండా. మేమేంటంటే లయన్స్ క్లబ్లో చేరామంటే ప్రతి సభ్యుడు $50. $50 మన రూపీలో, మన రూపాయల్లో దాదాపుగా ఇంటూ 86, అంటే దాదాపుగా దానికి జిఎస్టీ కలిపితే 8,000 రూపాయలు అవుతుంది. 8 నుంచి 10,000 మధ్యలో అవుతుంది. లయన్స్ క్లబ్ జిల్లా శాఖకు కూడా ఒక 1,200 రూపాయలు మేము పే చేయాలి. ఇది ప్రతి సభ్యుడు తప్పకుండా దాదాపుగా ఒక 8,000 ఖర్చు ఈ మెంబర్షిప్కే అవుతుంది. అది కాకుండా సర్వీస్ యాక్టివిటీ ఏం చేసినప్పటికీ మళ్ళీ మేమే సొంత డబ్బులే, ఎవరు డబ్బులు ఇవ్వరు మనకు. చందాలు మేము వీలైతే అడుక్కోవచ్చు ఎవరన్నా, లేకపోతే మేమే చందాలు వేసుకొని మేమే చేయాలి. ఎంతమంది? మేమే అంటే ఎంతమంది? ఇప్పుడు మా లయన్స్ క్లబ్లో 20 మంది ఉన్నారు. ఈ సంవత్సరం దాన్ని 35కు పెంచాలని అనుకుంటున్నాం మేము. ఇంకా పెంచుకోవచ్చు. ఇప్పుడు మీ నర్సంపేట క్లబ్లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ప్రస్తుతం 20 మంది ఉన్నారు. 20 మంది. మీరు ఏం చేసినా 20 మందే కలుపుకుంటారు. 20 మంది చందాలు వేసుకోవాలి. ఇప్పటిదాకా మీ 20 మంది ఏం చేసిళ్ళు? ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఏం చేసిళ్ళు? గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి వాళ్ళకి నోట్ బుక్స్, తర్వాత 10th క్లాస్ మెటీరియల్, క్వశ్చన్ బ్యాంక్. 10th క్లాస్ మెటీరియల్ కాకుండా క్వశ్చన్ బ్యాంక్ అంటే 10th పిల్లలు వాళ్ళు సులభంగా అర్థమయ్యేటట్టుగా పరీక్ష ఏ విధంగా రాయాలనో ఆ మోడల్ క్వశ్చన్స్తో పాటు వాటికి జవాబులు ఏ విధంగా రాయాలి అన్న మోడల్ క్వశ్చన్ పేపర్స్. ఇవి దాదాపు ఒక 8 గవర్నమెంట్ స్కూళ్ళకు వెళ్ళి ఆ స్కూళ్ళల్లో ఫ్రీగా
పిల్లలందరికీ మెటీరియల్ ఇచ్చాము మేము, ఇది చదువుకోండి అని చెప్పేసి. ఇప్పుడు ఒక మంత్లో ఎన్ని యాక్టివిటీస్ చేస్తారు? వీక్లీ వన్స్ ఉంటుందా ఎట్లా అన్నట్టు? మా వీలుని బట్టి మీ వీలు ఒక్కోసారి రోజుకు 2 చేయొచ్చు, ఒక్కోసారి వారానికి 1 చేయొచ్చు, ఒక్కోసారి నెలకు 1 చేయొచ్చు. రోజుకు 2 చేసినవి ఉన్నాయా దాఖలాలు? రోజుకు 2 చేసినవి ఉన్నాయి. ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి. ఒక మహేశ్వరం స్కూల్కి వెళ్ళాం మేము, దగ్గరే ఉంది. ఉదయం వెళ్ళగానే మహేశ్వరం హెడ్ మాస్టర్ గారిని ముందే ఫోన్ చేసి కలిసాం మేము. సో మీ పిల్లలకి ఇట్లా మెటీరియల్ ఇస్తాం మేము, మీరు సమ్మతమైనా? మీ ఎంత సంతోషం అంటే మీరే మెటీరియల్ ఇచ్చిన తర్వాత చాలా సంతోషం. అట్లాగే కొన్ని నోట్బుక్స్ ఇస్తాం మీకు, కొన్ని పరీక్ష ప్యాడ్స్ ఇస్తాం. సంతోషంగా ఒప్పుకున్నారు వాళ్ళు. వెళ్ళాము అక్కడికి. అక్కడి నుంచి మళ్ళీ గుడియాల స్కూల్కి వెళ్ళాం. అక్కడ హెడ్ మాస్టర్కి ఫోన్ చేసాం, మీకు మెటీరియల్ ఇస్తామంటే ఏమన్నాము. ఆడికి వెళ్ళాం, ఆడ డిస్ట్రిబ్యూట్ చేసాం. మళ్ళీ అదే రోజు సాయంత్రం గిన్నెబాయిలో ఒక భజన మండలి ఉంది. వాళ్ళు చాలా నిష్టగా ప్రతి మంగళవారం హనుమంతునికి భజన చేస్తుంటారు. వాళ్ళు పొద్దునక పని చేసి వస్తుంటారు. వాళ్ళు ఆడ మగ వచ్చి భజన చేస్తారు వాళ్ళకు. అటువంటి వాళ్ళకి హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ ఎందుకు పట్టదు? ఆకలితో ఉంటారు వాళ్ళు. 1 గంట 2 గంటలు 3 గంటలు కూడా భజన చేస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి భోజనం ఏర్పాటు ఎందుకు చేస్తే బాగుండదు అని చెప్పేసి వంట తీసుకెళ్ళి ఆ భజనలో మేము కూడా పాల్గొని వాళ్ళకు వంట పెట్టేసి వెళ్ళేవాళ్ళం. సో ఆ విధంగా కొన్ని వీలు కానప్పుడు నెల రోజుల తర్వాత చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఒకసారి యాక్టివిటీకి మ్యాక్సిమం ఎంత ఖర్చు అయ్యేది? మెటీరియల్ ఇచ్చామనుకోండి మేము, ఒకసారి 50,000 రూపాయల మెటీరియల్ తీసుకొచ్చాము మేము. 50,000 అవుతా? 50,000 ఇప్పుడు అన్నీ ఒక్కొక్క స్కూల్లో, ఈ స్కూల్లో 36 మంది ఉండ్రి, ఆ స్కూల్లో 37 మంది ఉండ్రి. ఓన్లీ 10th క్లాస్? ఓన్లీ 10th క్లాస్. మిగతా వాళ్ళ గురించి రిజల్ట్ ఓరియంటెడ్ కాదు కాబట్టి ఓన్లీ 10th క్లాస్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. మిగతా వాళ్ళకి నోట్బుక్స్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ రంగాపురం రామవరం ఎట్లాగో గవర్నమెంట్ ఇస్తుంది కదా సార్, నోట్బుక్స్ ఇస్తుంది కదా గవర్నమెంట్. అవి సరిపోవు చాలా. వాళ్ళ గవర్నమెంట్ యాక్చువల్గా నోట్బుక్స్ ఇవ్వదు, ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ఇస్తారు. టెక్స్ట్ బుక్స్ వాళ్ళకు ఉంటాయి, నోట్బుక్స్ ఉంటాయి వాళ్ళకు. తర్వాత పరీక్ష రాయడానికి ఒక ప్యాడ్స్ కావాలి వాళ్ళకు, ఆ ఎగ్జామ్ ప్యాడ్స్ కూడా ఇస్తాం మేము. సో ఆ రకంగా ఏదో ఒక సహాయం. తర్వాత ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉన్నారో అందులో కూడా ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అవార్డ్స్. ఇప్పుడు ఈ సంవత్సరం 500 పైన వచ్చిన వాళ్ళకి అవార్డు ప్రకటించాం మేము. మహేశ్వరంలో ఈ మెటీరియల్ బాగా చదువుకున్నారు వాళ్ళు. 500 పైన 3 మార్కులు వచ్చినాయి. ఒక ఆమెకు 547 మార్కులు వచ్చినాయి. ఆమెకు ఒక గోల్డ్ మెడల్ ఇవ్వబోతున్నాం. సెకండ్ వచ్చిన అమ్మాయికి సిల్వర్ మెడల్ ఇవ్వబోతున్నాం మేము. థర్డ్ వచ్చిన అమ్మాయికి బ్రోంజ్ మెడల్ ఇవ్వబోతున్నాం. వాళ్ళకు క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నాం మేము. గోల్డ్ మెడల్ గ్రేట్ ఇది. అంటే మొత్తం గోల్డ్ కాదు, గోల్డ్ పూత ఉంటుంది దానికి. రైట్. ఇప్పుడు ఎవరికైనా సరే ఈ సోషల్ యాక్టివిస్ట్ చేసే వాళ్ళకి ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయాలని ఒక కుతూహలం ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా. మీరేం చేసేది పర్మనెంట్ ప్రాజెక్ట్? నేను అడిగేది పర్మనెంట్ ప్రాజెక్ట్. నేను నర్సంపేటలో ఉన్నప్పుడు ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ కలిగింది. ఏంటి సార్? బస్ స్టాప్. అదే అప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ టైంలో, అంటే 1997వ సంవత్సరంలో పాకాల సెంటర్ అనేది ఒకటి ఉంది. పాకాల సెంటర్ అంటే పాకాలకు వెళ్తుంటే పాకాల రోడ్ ఒకటి, మళ్ళీ కుడి పక్కన మహబాద్ రోడ్ అని ఉంటుంది. తెలుసు. ఆ పాకాల మహబాద్ రోడ్డు దగ్గర చాలామంది పాకాలకు వచ్చిన వాళ్ళు అక్కడ క్రాస్ దగ్గర దిగుతారు, మహబాద్ వాళ్ళు అక్కడ దిగుతారు. అక్కడ ఒక బస్ స్టాప్ లేదు కాబట్టి అక్కడ ఒక బస్ స్టాప్ గడుదామని ఆలోచన కలిగింది. ఆ చుట్టుపక్కల షాపుల వందనలో కలిసాం మేము డబ్బులు ఖర్చు పెడతాం. మీరు ఆడ దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేయించండి, మీకు బాగా ఉపయోగపడుతుంది, అది వర్షానికి దానికి ఉపయోగపడుతుంది మీకు. కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు కన్స్ట్రక్షన్ ఈ ప్రాంతంలో చేయండి అని చెప్పేసి అంటే సార్ డబ్బులు మీరు ఖర్చు పెడతా అన్నారు. చాలా సంతోషం మాకు, ఇక్కడ ఒక సెంటర్ డెవలప్ అయితే మా బిజినెస్ అన్నీ పెరుగుతాయి కాబట్టి నేను ఉండి కట్టిస్తా అని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు అది కట్టించాము. మా గవర్నర్ అప్పుడు హైదరాబాద్లో ఉండేది, ఆ గవర్నర్ తీసుకొచ్చాము, ఓపెనింగ్ చేయించాము. అది చూసి ఇది బస్ స్టాపా ఏదైనా దేవాలయానికి దారి అయింది అన్నాడు ఆయన. ఆ తర్వాత ఏం చేసామంటే ఈ బస్ స్టాప్ మీరు కట్టించారు, బస్సులు ఆవుతలేవు ఇక్కడ అంటే అప్పటికప్పుడే డిపో మేనేజర్ దగ్గరికి వెళ్ళాము మేము.
ఆ డిపో మేనేజర్కి ఒక అప్లికేషన్ ఇచ్చాం, వాళ్ళందరూ సంతకాలు తీసుకున్నాం. ఇంతమంది షాపులు అక్కడ నడుపుతున్నారట. పాకాల నుంచి వచ్చేవాళ్ళు, మహబాద్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా అదొక సెంటర్గా మారబోతుంది. చాలామంది అక్కడ దిగి సరుకులు కొంటున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎందుకు స్టాప్ పెట్టారు మీరు? వాళ్ళు పరిశీలించారు, ఒకసారి వచ్చి చూశారు వాళ్ళు ఎన్ని దుకాణాలు ఉన్నాయి, ఎంతమంది కొంటున్నారు, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి తప్పకుండా మేము స్టాప్ పెడతామండి అని చెప్పేసి అన్నారు. స్టాప్ పెట్టారు. పెట్టిన తర్వాత అప్పుడు ఒక 7-8 షాపులు ఉండేవి, 50 షాపులు అయినాయి. తర్వాత అదొక సెంటర్గా మారింది. వాళ్ళందరూ వచ్చి చాలా కాలం వరకు కూడా ఆ బస్ స్టాప్ వల్ల డెవలప్ అయింది. అయితే బస్ స్టాప్ వల్ల అందరూ జనం దిగుతున్నారు, కొంటున్నారు. అవునవును. కాబట్టి మేము ఒక షాప్ పెడతాం, మేము ఒక షాప్ పెడతాం. అక్కడ బిజినెస్ జరుగుతుంది. అక్కడ పెట్రోల్ బంక్ పడ్డది ఆడ, రకరకాల ఒక లాడ్జీ పడ్డది కూడా ఆడ, రకరకాలుగా. అట్లా ద్వారా ఎన్ని లాభాలు, ఎంత డెవలప్మెంట్ లాభాలు అయినాయి అక్కడ. అంత బాగా నడిచింది అక్కడ. చాలా కాలం వరకు సర్వ్ అయింది అక్కడ. కానీ రోడ్డు వెడల్పు కార్యక్రమం ఒకటి తీసుకున్నారు అక్కడ. సో దాన్ని డిస్పాట్ చేశారు. కానీ సో ఆ విధంగా పర్మనెంట్ ప్రాజెక్ట్ అంటే అదొక పర్మనెంట్ ప్రాజెక్టు. ఒక క్వశ్చన్ ఏంటంటే, లయన్స్ క్లబ్ ద్వారా డబ్బులు ఇలా ఖర్చు పెట్టడం ఏంటిది, అవసరమా అనే అనే క్వశ్చన్ ఎప్పుడైనా మీకు తట్టిందా? అవును. ఇప్పుడు లయన్స్ క్లబ్ మెంబరు సంవత్సరానికి 8,000 మెంబర్షిప్ ఫీజే ఇంటర్నేషనల్కు నేషనల్కు కడుతున్నాడంటే హీఈస్ మోర్ ఫార్చునేట్ దాన్ అదర్ లెస్ ఫార్చునేట్ పీపుల్. ఎంతోమంది బీద వాళ్ళకన్నా కూడా నువ్వు ఒక కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నావు. నీకున్న దాంట్లో నువ్వు ఒక్కడివే తినకుండా, నువ్వు ఒక్కడివే అనుభవించకుండా నీ తోటి లెస్ ఫార్చునేట్ పీపుల్కు నువ్వు కొంత పంచాలి. దీంట్లో వాళ్ళ సౌకర్యాలు మెరుగుపరచాలి, వాళ్ళకు కొంత సేవ చేయాలి అనే దృక్పథం నీ డబ్బులోంచే. నీ డబ్బు మొత్తం అనట్లేదు మేము, నువ్వు బీదోడి కావద్దు, నీకున్న దాంట్లో కొంత భాగం వెచ్చించి నీకన్నా ఎవరైతే లెస్ ఫార్చునేట్, తక్కువ అదృష్టవంతులు ఉంటారో వాళ్ళకు నువ్వు సేవ చేయి. ఎవరైతే వృద్ధులు ఉంటారు, రకరకాల వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, మేము ముసలి వాళ్ళకు బ్లాంకెట్లు పంచుతుంటాం. ఈసారి మేము చలికాలంలో వెళ్ళి వాళ్ళకు కప్పి వచ్చాం. మేము విలేజ్లోకి వెళ్ళాం. మీరు బెగ్గర్స్ కా మీరు చెప్పేది? బెగ్గర్స్ కాదు, ఆశ్చర్యపోతారు మీరు. మేము ఒక విలేజ్కి వెళ్ళాం. మేము స్వయంగా వాళ్ళను చూసి వాళ్లకు ఈ బ్లాంకెట్లు కప్పుదామని వెళ్ళాం. మేము చాలా ఇళ్లలో ఇట్లాంటి ఇల్లు ఒకటి ఉంటుంది, ఏది కొడుకు కోడలు పిల్లలు దాంట్లో ఉంటారు. వీళ్ళకి ఆ పక్కన ఒక చిన్న గుడిసె లాంటిది వేస్తారు. వీళ్ళు అవుతారా, దానికి కిటికీలు ఉండవు, వర్షం వస్తే చల్లు పడుతుంటుంది, చలికాలంలో చలి వస్తుంటుంది. నేను పోయేసరికి ఆ చిన్న వసారా లాంటి దాంట్లోనే పడుకున్నారు వాళ్ళు. నైట్ వెళ్ళారా? డే టైంలో వెళ్ళాము. కానీ డే టైంలో కూడా అప్పుడు చలి ఉంటుంది. నువ్వు ఏం కప్పుకుంటున్నావు అంటే ఈ చెద్దరు చూపించారు. నీకు సరిపోతుందా? ఏం చేయాలి, నా కొడుకు ఇదే ఇచ్చాడు. విలేజ్ ఎక్కడ అది? ఈ రామవరం విలేజ్, రంగంపల్లె విలేజ్, దాంట్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక బ్లాంకెట్ కప్పాను నేను. కింద చూస్తే నూలుక మంచం ఉంది. అది ఈ నూలుక మంచం కింద నుంచి నీకు చలి వస్తుంది కదా, నువ్వు ఆగు అని చెప్పేసి కింద కూడా ఒక బ్లాంకెట్ వేసాం. అంటే కింద నుంచి వేడి వస్తుంది, పైనుంచి వేడి వస్తుంది. ఇది నీ కొడుకు కోడలికి ఏదద్దామా నువ్వు అని కొడుకు కోడల్ని పిలిచి, నువ్వు ఒక బిల్డింగ్లో ఉంటున్నావు, నువ్వు నీ అమ్మను ఒక్కదాన్ని పాపం అక్కడ ఉంచావు. నువ్వు ఆమెకు ఓపెన్ ప్లేసు, గాలి చల్లటి గాలి వస్తుంది. నేను ఇచ్చిన బ్లాంకెట్లు నువ్వు ఆడుకోవద్దు, మీ అమ్మకే ఉంచాలి నువ్వు అని చెప్పేసి ఆమెను కూడా నువ్వు ఏమాత్రం వాళ్ళకి ఇవ్వకు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాం. సో అట్లా వెళ్ళేసరికి చాలామంది అట్లే ఉన్నారు. బయట ఎవరు బయట పడుకున్నారు. ఒక 20 మందికి ఇచ్చాము. ఆ విలేజ్లో ఎంతమందికి అవసరం ఉందో మందికి ఇచ్చాము. తర్వాత వేరే విలేజ్ కూడా వెళ్ళాము మేము. మరి బెగ్గర్స్ కూడా ఉన్నారు, బెగ్గర్స్కి ఏమి ఇవ్వలేదా? బెగ్గర్స్ కూడా వెళ్తాం. ఇక్కడ నర్సంపేటలో ట్రై చేసాం. ఎవరన్నా పేమెంట్ మీద పడుకొని బెగ్గర్స్ ఉంటారని చూస్తే నర్సంపేటలో అట్లాంటి వాళ్ళు లేరు. చూసాం మేము. కానీ నర్సంపేటలో పేమెంట్ మీద బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తే కనబడుతుంది మీకు, ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ ముందల ఒక చెప్పులు కుట్టుకునే మోచి ఉన్నాడు. వెళ్ళేసరికి ఎండకు ఏదో చిన్న
పాత గుడ్డలు అవి వేసుకొని చిన్న షర్టర్ లాగా వేసుకున్నాడు. మేము వెళ్ళాము. మేము బాబు ఆ గుడ్డ వదిలిపెట్టేసాను, నీకు ఒక పెద్ద గొడుగు ఇస్తాను, నీకు ఆ గొడుగుతో నువ్వు నీడ ఉంటుంది, నీకు అక్కడ పని చేసుకోవచ్చు నీకు అన్నాను. నేను చాలా సంతోషం సార్ అన్నాడు. నన్ను చూసి కూర్చోబెట్టాడా, సార్ మీరు ఒక కార్లో వచ్చారు కదా, ఇదే కార్లో నేను మీ డ్రైవర్ ఎవరో షూ పట్టుకొచ్చారు, నేను పాలిష్ చేసి ఇచ్చాను. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చారు మీరు, నా షూ. చాలా సంతోషం. ఆనంద్ అతని పేరు. ఆనంద్, నువ్వేం బాధపడాల్సిన పని లేదు, నేను ఎంత సంపాదించుకుంటావు, 500 నుంచి 1000, 2000 సంపాదించుకుంటాను నేను. కానీ ఎండాకాలంలో మరి ఎండలు ఎట్లా ఇస్తున్నావు అంటే, ఏది సార్ ఇక ఇదే ఇక నాకు సెంటర్ అయిపోయింది కానీ ఇదే ఉంటున్నాను, గొడుగు ఇచ్చాము. అట్లాగే ఒక ముసలమ్మ ఇట్లా పాత గుడ్డలు వేసుకొని ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళాము మేము. ఎందుకమ్మా నా గొడుగు ఇస్తాను నీకు, ఈ గొడుగు పట్టుకొని చేసుకోండి. నాకు సంతోషమయ్యా, నాకేందుక నేను గొడుగు తీసుకునే శక్తి లేదు నాకు. కొంతమంది గవర్నమెంట్ కూడా గొడుగులు ఇచ్చారట, కానీ అప్పుడు నేను పోలేదు అన్నది. ఇంకొంచెం దూరం పోయేసరికి కొన్ని నిమ్మకాయలు అమ్ముకుంటున్నాడు, నిమ్మకాయలు కొన్ని అవి. అతను కూడా పూర్తి ఎండలో ఉన్నాడు. ఒక షాప్ ముందల వాళ్ళు షెల్టర్ ఇచ్చారు, వాళ్ళు కిరాణా షాపు. ఆ ముందలో కూర్చుంటాడు, స్టూల్ వేసుకొని కూర్చుంటాడు. బాబు ఈ గొడుగు తీసుకోరు. ఆ సంతోషం మాకు ఎట్లా అనిపించిందంటే, ఓ నీడ ఉంది నాకు పర్మనెంట్గా, చాలా వెడల్పు ఉంటుంది, అది మన గొడుగులా కాదు. సో అట్లాంటిది ఒక చిన్న హెల్ప్. మేము పెద్ద అతనికి డబ్బులు ఇచ్చుడు కాదు, అతని బిజినెస్ ఇంప్రూవ్ చేయడానికి మార్గం కాదు. మేము పోయినప్పుడు అతని దగ్గర నిమ్మకాయలు తీసుకుంటాం, మాకు అవసరం నిమ్మకాయలు, రోజు నిమ్మకాయ రసం తాగుతాను నేను. కాబట్టి పోయినప్పుడు ఏం చేస్తాం, డ్రైవర్ దగ్గర పోయి అతని దగ్గర పోయి నిమ్మకాయలు తీసుకో, రేటు బేరం చేయకిగా, ఎంత అయిద్దో అంత తీసుకో, నేను నీకు గొడుగు ఇచ్చాం కాబట్టి తక్కువ అయ్యి అని లేదు. ఇక అతను ఎంతగా అమ్ముకుంటున్నాడో అంత అయిపోతుంది అంటాను నేను. సో ఆ రకంగా ఇట్లాంటి సేవా కార్యక్రమం ద్వారా మనకేంటంటే ఒక సంతోషం ఉంటుంది. మనకు ఉన్నదాంట్లోనే మనం మొత్తం ఇస్తలేం, మనకు ఎంత ఉంటే అంతలో కొంత భాగం ఇస్తాం. ఇన్ని యాక్టివిటీస్ చేసిన మీకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ చాలానే వచ్చున్నాయి, నేను చూస్తున్నా లైవ్లో చాలానే ఉన్నాయి అక్కడ. అవన్నీ కాకుండా మీకు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినట్టు ఒకటో రెండో చెప్పండి. సో నాకేంటంటే ఇప్పుడు లయన్స్ క్లబ్లో అవార్డ్స్ ఎట్టిస్తారంటే బెస్ట్ ప్రెసిడెంట్. నేను ఎప్పుడైతే ఈ షెల్టర్ కట్టానో, ఈ షెల్టర్ ఫోటో తీసుకొని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్కి పంపిస్తే దాంట్లో 5 స్టార్ రేట్ ఇచ్చి 5 స్టార్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఆ బెస్ట్ పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద అవార్డు ఇచ్చారు నాకు. బస్ స్టాప్. సో ఆ సంవత్సరం నేను చేసిన కార్యక్రమాలకి ఐ క్యాంప్స్, 2 ఐ క్యాంప్స్ నిర్వహించాను నేను మా స్కూల్లోనే. దాదాపు 400 మంది ఆ పేషెంట్లకు టెస్ట్ చేసి వాళ్ళందరికీ అకామిడేషన్ ఇచ్చి, అప్పుడు ఇట్లా లేకుండే 4 రోజులు క్యాంప్ ఉండేది. ఒకరోజు పరీక్ష చేయటం, తెల్లారి ఆపరేషన్ చేయటం. మా దగ్గరనే ఆపరేషన్ థియేటర్ నిర్మించి ఆ 400 మందికి ఆపరేషన్ చేసి వాళ్ళకి సర్వీస్ చేయడానికి, వాళ్ళు మూత్రం పోయాలంటే ఒకరికి హెల్ప్ కావాలి, హెల్ప్ చేయడానికి కనీసం కొడుకు బిడ్డలు రాలేదు. మా పిల్లల్ని ఉపయోగించి వాళ్ళని తీసుకొచ్చాను నేను, వాళ్ళకి హెల్ప్ చేశాను వాళ్ళకు. సో ఆ విధంగా అట్లా ఐ క్యాంపులు చేయడం వల్ల ఒక బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది నాకు. సో దాని తర్వాత మీ స్కూల్కి ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? స్కూల్ కంటేనేమో ఇప్పుడు చెప్పాలంటే ఒక పెద్ద పేజీలే ఉంది. అంత చెప్పాలి, 1 మినిటే చెప్పాలి, మనకి టైం లేదు యాక్చువల్లీ, 1 మినిటే మాట్లాడాలి. ఇప్పుడు ఒక చదువే కాకుండా మా స్కూల్లో సంస్కారం అనేది ఒకటి ముఖ్యం మాకు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు టీచర్లు అందరూ కూడా ఇక్కడే ఉంటారు. గురుకుల విద్యాలయం అంటేనే గురువులు శిష్యులు ఒక దగ్గర ఉండటం. కాబట్టి గురువులతో కలిసి ఉండటం ద్వారా గురువులు ఎంతైతే మంచి భాష మాట్లాడతారో ఆ చక్కటి భాష అలవాటు పడుతుంది. వీళ్ళు మా స్కూల్కి వచ్చాక 4 నెలలకు ఇంటికి పోయిన తర్వాత వాళ్ళకు భాషలో మార్పు చూసి తల్లిదండ్రులే ఆశ్చర్యపోయేవాళ్ళు. సో అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎక్స్ట్రా యాక్టివిటీస్ టీచర్లకు ఎన్నైతే యాక్టివిటీస్ వస్తాయో ఆ యాక్టివిటీస్ వాళ్ళకు నేర్పుతుండేది. అప్పుడు ఒక బాలల అకాడమీ అనే ఒకటి యాక్టివ్గా ఉండేది. ఆ బాలల అకాడమీ పోటీలు ముందు మండల్ లెవెల్లో, తర్వాత జిల్లా లెవెల్లో, తర్వాత స్టేట్ లెవెల్లో ఉండేది. అట్లాంటి బాలల అకాడమీ అవార్డ్స్లో మాకు రాష్ట్ర స్థాయిలో నాటికట పోటీల్లో ఫస్ట్ ప్రైజు, కవిత రచన పోటీల్లో ఫస్ట్ ప్రైజు. అప్పుడు కవిత రచనలు కూడా ఉండేది. అప్పటికప్పుడు పోయి ఒక టాపిక్ ఇస్తారు వాళ్ళు, ఆ టాపిక్ మీద ఒక కవిత రాయాలి.
ఆ కవిత చదువుతారు వాళ్ళు. ఆ కవితలో కూడా ఫస్ట్ వచ్చింది స్టేట్ లెవెల్లో మీ స్కూల్, మా స్కూల్కి. అది ఎంత గర్వకారణం, అదిగా దాని సర్టిఫికెట్ కూడా ఉంది. సో ఆ విధంగా నాటిక కూడా జిల్లా స్థాయిలో వచ్చిన దాంట్లో మళ్ళీ అక్కడ తీస్తే అక్కడ కూడా నాటికలో. తర్వాత బుర్రకథ. బుర్రకథ అనేది అది గతించిన కళ. అది ఆ బుర్రకథ మా టీచర్ ద్వారా నేర్పించిన తర్వాత స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్. ఎప్పుడు శ్రీ గురుకుల విద్యాలయం అంటే ఇక రాసుకోవాలి, ఇక నెక్స్ట్ ప్రైజే మాకు ఇక అనేవారు వాళ్ళు. జూనియర్స్లో సీనియర్స్లో టీవీలో కూడా ఈ బుర్రకథ అక్కడ ప్రసారం చేశారు వాళ్ళు. ఆ టీవీని నేనే తీసుకెళ్ళి కథానాయకుని 2 వంతలు తీసుకెళ్ళి అక్కడ చేశాను నేను. ఆ తర్వాత హైదరాబాద్లో జరిగిన తర్వాత వరంగల్లో కూడా టీవీలో ఆ షో ఇచ్చాము మేము. రేడియోలో కూడా రకరకాల కార్యక్రమాలు ఇచ్చాము మేము. ఇప్పుడు ఇది మనం ఏ జిల్లాలో ఉన్నాము, మీ స్కూల్ ఎక్కడ ఉంది, ఒకసారి అడ్రస్ చెప్పండి, మీ స్కూల్ అడ్రస్ ఎవరైనా. అవును. సో ఈ స్కూల్ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రామవరం శివారు గ్రామం, పోస్ట్ ఆఫీసు మహేశ్వరంలో ఉంది. మహేశ్వరం అనే విలేజ్లో స్కూల్ ఉంది. నర్సంపేట పక్కన 5 కిలోమీటర్ దూరంలో ఉంది. సో నేను ఇక్కడ ఫౌండర్ మెంబర్గా సంస్థాపకుడిగా ఉన్నాను నేను. స్కూల్ పేరు మొదట్లో 73లో మేము ప్రారంభించినప్పుడు శ్రీ గురుకుల విద్యాలయం మహేశ్వరం. క్రమక్రమంగా తెలుగు మీడియంకు ఆదరణ తగ్గుతున్న సమయంలో ఈ ఆదరణను గమనించి తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభం చేసి శివాని పబ్లిక్ స్కూల్ పేరుతో స్కూల్ ప్రారంభించాము. ఆ తర్వాత కొంతకాలం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 2 సైమల్టేనియస్గా నడిచినాయి. చివరికి ఒక దశ ఎట్లా వచ్చిందంటే తెలుగు మీడియంలో అసలు అడ్మిషన్లు లేకుండా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అడ్మిషన్లు అయ్యే సమయంలో చివరికి విధి లేక తెలుగు మీడియం మూసేయాల్సి వచ్చింది. ఇప్పుడు శివాని పబ్లిక్ స్కూల్ పేరుతో నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు నడుపుతున్నాం ఈ క్యాంపస్. ఓన్లీ ఇంగ్లీష్ మీడియం నడుపుతున్నాం. ఓకే సార్, ఇప్పుడు 78 సంవత్సరాల్లో మీ గోల్స్, మీ అచీవ్మెంట్స్, వాట్ ఎవర్ అన్నీ రీచ్ అయ్యిలా ఇంకా అవ్వాల్సిన అవసరం ఏమన్నా మిగిలిపోయిందా? రీచ్ కావడానికి అంతు పొంతు ఉండదు దానికి. అవును, మనిషి అంటేనే ఆశాజీవి. ఇంకా ఎన్నో సాధించాలనే కోరిక ఉంటుంది మనకు. అయినప్పటికీ సాధించిన దాంతో సంతృప్తి చెందుతూనే ఇంకా సాధించాల్సింది ఇంకెంతో ఉంది అనే ఉద్దేశంతో ఇంకా సాధించాలి. దాంతోపాటు ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఒక్కరు కాదు, 2 కాదు, 70% ఇప్పటికే ప్రతి బ్యాచ్లో ఏదో ఒక 2-3 తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఉన్నత స్థితిలో చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఆ ఒక్క 2-3 ఎగ్జామ్షన్ కూడా లేకుండా అందరూ ఒక మంచి స్థితిలో ఉండాలి. దాంతోపాటు ఈ దేశం మీద భక్తి, ఈ దేశం మీద గౌరవం, విదేశాలకు వెళ్ళినప్పటికీ ఈ దేశం యొక్క సంస్కృతి మీద, ఈ కల్చర్ మీద గౌరవంతో దీన్ని కాపాడాలనే నాకు కోరిక ఉంది. మా విద్యార్థులు కూడా చాలా అసోసియేషన్స్ పెట్టుకొని అధ్యక్షులుగా ఎన్నికై దసరా ఉత్సవాలు ఇట్లాంటి ఉత్సవాలు చేసినప్పుడు నన్ను కూడా చీఫ్ గెస్ట్గా పిలిస్తే నేను కూడా ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యాను నేను. సో అట్లా మన కల్చర్ను కాపాడాలి. ఏ దేశాలు ఉన్నప్పటికీ వీరికి వచ్చినప్పటికీ ఈ దేశాన్ని ప్రేమించే శక్తి, ఈ దేశం మీద భక్తి కలిగి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ అది పెంపొందించే ఉద్దేశంతోనే స్కూల్ ఇంకా నడుపుతున్నాను నేను. సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడున్న జనరేషన్కి ఆధారంగా యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? యువకులంతా కూడా ఒక మంచి గోల్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ గోల్స్ సాధించడానికి ఒక మంచి మార్గాన్ని అనుకోవాలి. దానికి డమ్మీ మార్గం, దొంగ మార్గాన్ని అనుకోవద్దు, అవినీతి మార్గాన్ని అనుకోవద్దు. నీతితో కూడినటువంటి, నిజాయితీతో కూడినటువంటి, అంటే ఇతరుల సొమ్ము అప్పనంగా నాకు రావాలనే ఉద్దేశంతో కాకుండా నీ స్వశక్తి ద్వారా నువ్వు ఎంత అన్నా కూడా అభివృద్ధి సాధించు. కానీ ఇతరుల సొమ్ముకు ఆశపడకుండా నీ సాధ్యమైనంత వరకు నువ్వు కొంత పక్కవాడికి సహాయం చేసుకుంటూ నువ్వు ఒక అభివృద్ధి పదవిలో వెళ్ళు. నీ ఎనర్జీ అంతా కూడా మంచి పనులకు కేటాయించు, కానీ ఏమాత్రం చెడు పనులకు నీ శక్తిని వినియోగించకు. అట్లా వినియోగించే వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేస్తూ సాధ్యమైనంత వరకు వాళ్ళకు మంచిని బోధిస్తూ నువ్వు, నీ పిల్లలు, నీ చుట్టుపక్కల సమాజానికి, ఆ విధంగా మన దేశ సమాజానికి నువ్వు ఒక ఆదర్శప్రాయుడిగా నిలవాలని చెప్పేసి వాళ్ళకు సందేశాన్ని ఇస్తుంటాను నేను.
రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.